దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా పెరుగుతుండటంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వయంగా రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్పై పార్లమెంటుకు వచ్చారు. ఈ సాంకేతికత చర్య ద్వారా పర్యావరణ అనుకూల రవాణా పద్ధతులను అవలంబించాల్సిన అవసరంపై ఆయన బలమైన సందేశాన్ని పంపారు. ఢిల్లీ వాయు కాలుష్యానికి వాహన ఉద్గారాలు ప్రధాన కారణమని పేర్కొంటూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కర్బన ఉద్గారాలను మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఎంపీ అన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి అని నొక్కి చెప్పారు. మరియు పర్యావరణ పరిరక్షణలో పౌరులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్లమెంటుకు స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ను నడపడం ద్వారా ఎంపీ వంశీకృష్ణ స్వదేశీ సాంకేతికత ఆవిష్కరణ మరియు యువత యొక్క సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. ఈరోజు పార్లమెంట్కి ఎలక్ట్రిక్ బైక్లో రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఢిల్లీలో AQI లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 600 పైన AQI లెవెల్స్ వెళ్ళిపోయినాయి. దీనివలన మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దగ్గులు ఇట్లాంటి ఎలర్జీస్ కూడా రావడం చాలా ఎక్కువ అవకాశంగా ఉన్నది. దీని వ్యతిరేకంగా మనము సస్టైనబుల్ చాయిసెస్ తీసుకోవాలా. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే మన వాతావరణానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ బైక్ పార్లమెంట్ తీసుకుంటారు. న్యాయస్థానంలో ఊరటనిచ్చినప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇండ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇండ్లను ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు వీళ్లకు ఊరటనిచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్ళని రోడ్డు పాలు చేశారు అని జగన్ ధ్వజమెత్తారు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓ వైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. దాదాపుగా 150 కోట్ల పైచీలుకోట. 150 కోట్ల పైచీలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. అలెట్ హాస్పిటల్లో అత్యాధునిక స్కై వాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సిస్టమ్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు కాగా డాక్టర్ ప్రతాప్ లక్కిరెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలెట్ హాస్పిటల్స్ వైద్యులు, మైక్రోపోర్ట్ ఆర్థోపెడిక్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న మోకాలి గాయాలకు డాక్టర్ ప్రతాప్ లక్కిరెడ్డి సమర్థవంతమైన చికిత్స అందించారని తెలిపారు. యాక్షన్ సీన్స్, స్టంట్స్ సమయంలో గాయాలు సహజమేనని, ఆ సమయంలో డాక్టర్ సరైన సలహాలు, చికిత్సలు అందించి
తనకు ఎంతో సహాయం చేశారని చెప్పారు. అప్పటి నుంచే డాక్టర్పై తనకు గొప్ప నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. స్కై వాకర్ ఆర్థోపెటిక్ రోబోటిక్ సిస్టమ్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న వెంటనే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. వైద్య రంగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోటిక్ సిస్టమ్ వల్ల ఆర్థోపెటిక్ చికిత్సలు మరింత ఖచ్చితత్వంగా, సురక్షితంగా అందుతున్నాయని అన్నారు. మోకాలి నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే అనేక మంది రోగులను తాను రోజు చూస్తూ బాధపడేవాడినని, ఈ తరహా అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ వల్ల వారికి మెరుగైన జీవన నాణ్యత లభిస్తుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మన న్యాచురల్ ని ఎట్లా కదిలిద్దో అట్లా కదులుతుంది. సో ఇప్పటివరకు ఉన్న నీ రిప్లేస్మెంట్స్ అన్ని బాగానే హ్యాపీగా ఉంటాం పేషెంట్స్, బట్ న్యాచురల్ ఒరిజినల్ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలా. అందుకని ఇది ఎందుకు వచ్చింది, మన ఇంప్లాంట్ డిజైన్ లోపల వేసే ప్లాస్టిక్ డిజైన్ మారటం వల్ల, ప్లస్ గ్యాప్ బ్యాలెన్సింగ్ అని, సిప్యాక్ అని 2-3 టెక్నాలజీస్ కొత్తగా యాడ్ అవటం వల్ల ఆ రిజల్ట్స్ 20% అన్సాటిస్ఫైడ్ పేషెంట్ వల్ల మనకి ఆల్మోస్ట్ 98 to 100% సాటిస్ఫైడ్ పేషెంట్స్ అవుతుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ స్కై వాకర్ రోబోటిక్ సిస్టమ్. దాంట్లో వాడే నీని మనం మీడియల్ పివట్ ని అంటాం, ఎంపీకి అంటాం. దీంతో రిజల్ట్ నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం. రోబోట్ యాడ్ అవటం వల్ల ఇంకొద్దిగా బెటర్ రిజల్ట్స్, ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్, పేషెంట్స్ మోర్ హ్యాపీ. మనకు కావాల్సింది ఏంటి, నీ రీప్లేస్మెంట్ పెయిన్ ఉండకూడదు. డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ గుడ్. లాడ్ ఆఫ్ పీపుల్ నాకు ఎందుకంటే నాకు బాగా గుర్తు, మా అమ్మగారు నీ పెయిన్తో సఫర్ అయ్యి రోజు చూస్తూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఆమె చూసి ఏం చేయలేక నీ పెయిన్తో ఆర్థరైటిస్ వచ్చి చాలా మంది పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను బయట రోడ్స్ మీద కానీ, ఎక్కడికైనా వెళ్తున్న ఎయిర్పోర్ట్లో కానీ, అక్కడ కానీ వెళ్ళినప్పుడు పాపం దే ఆర్ స్ట్రగ్లింగ్ టు వాక్, స్ట్రగ్లింగ్ టు క్లైంబ్ స్టేర్స్. అండ్ టుడే విత్ ద న్యూ టెక్నాలజీ కమింగ్, న్యూ ఏజ్ టెక్నాలజీ కమింగ్, రోజుకి అది ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళకి పెయిన్ ఫ్రీ చేయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అట్లీస్ట్ టిల్ ద ఎండ్ దే విల్ హ్యావ్ డిగ్నిఫైడ్ లైఫ్. ఎవరి మీద డిపెండ్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో తీసుకెళ్ళి మోసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పని లేకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు డిగ్నిఫై ద లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ విష్ ఇట్ ఆల్ ద బెస్ట్. దాని ఒక్కదానికోసమే వచ్చాను. కంటి సంరక్షణలో అత్యాధునిక సాంకేతిక వైల్డ్ ఫీల్డ్ రెటీనా ఇమేజింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్లో ఈ యంత్రం పరికరాన్ని డాక్టర్ మురళీధర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ యంత్ర పరికరం ద్వారా అనారోగ్య పరిస్థితుల్లో సైతం ఖచ్చితమైన ఇమేజ్ను తెలియజేస్తుందన్నారు. మ్యాక్స్ విజన్ నూతన సాంకేతికతను పరిచయం చేయడంలో ముందుందని కాసు ప్రసాద్ రెడ్డి అన్నారు. కొత్త టెక్నాలజీస్ కంటి విద్యలో మన దేశంలో, మన స్టేట్లో కాదు, మన తెలంగాణనే కాకుండా మన దేశం మొత్తానికి కొత్త పద్ధతులు తీసుకొచ్చాను. లేసిక్ దగ్గర నుంచి క్యాటరాక్ట్ లో కొత్త లేజర్ టెక్నాలజీస్ కూడా రీసెర్చ్ జర్మన్స్కి చేయటం, ఇవన్నీ చేశాం. ఈ రోజున మనము ఈ కంటిని గనక మీరు ఒక బంతిగా ఊహిస్తే, ఆ బంతికి ముందు భాగం వెనుక భాగం ఉంటుంది. ఇంకా బెటర్గా చెప్పాలంటే ఒక కెమెరాలో ముందు భాగం లెన్స్ ఎట్లా ఉంటుందో అట్లానే వెనుక భాగం ఒక ఫిల్మ్ ఉంటుంది. అట్లానే కంటిలో కూడా కంటి ముందు భాగంలో లెన్స్ టు ఫోకస్, వెనుక భాగంలో కెమెరాలో ఫిల్మ్ ఎట్లానో అట్లానే మన కంటి లోపల నరం ఉంటుంది. ఆ నరాన్ని మనము రెటీనా అంటారు. ఆ రెటీనాని వెనుక భాగాన్ని చూడాలంటే చుక్కలేసి కంటి వెనుక షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, వేరే రెటినల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ రెటీనా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని పరీక్ష చేసేవాళ్ళం ఒక చిన్న డివైస్తో. అట్లాంటిది ఈరోజు మోడర్న్ వరల్డ్లో, మోడర్న్ టెక్నాలజీలో ఏ చుక్కలు ఏ డ్రాప్స్ వేసుకోకుండా సింపుల్గా డివైస్ ముందు కూర్చుని కంటి వెనుక భాగం ఉన్న ఫిల్మ్ని, అంటే ఈ రెటీనాని సెంటర్ నుంచి పెరిఫరీ, అంటే మధ్య భాగం నుంచి చివరి వరకు మొత్తం పిక్చర్ తీసేస్తుంది. మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా మురుగునీరు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలను గుర్తించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే
శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులతో నిరంతరం మాట్లాడి 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపజేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ ద్వారా పనులను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడారు. ఈ మురుగునీటి సమస్య ఎన్నో ఏళ్ల నుండి ఉందని, అప్పటి పాలకులు ఈ సమస్యను గాలికి వదిలేయడంతో అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైలు నిలయం ప్రాంతవాసులు ఇబ్బందులకు గురయ్యారని, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింపజేశానని, అందులో భాగంగానే ఈరోజు 70 లక్షల రూపాయలతో ఈ సమస్య పరిష్కారానికి పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇదే విధంగా ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయొచ్చని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిగా నిర్ణయం తీసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని శ్రీ గణేష్ అన్నారు. ఈ 70 లక్షల రూపాయల వరకు తోటి ఎంతో మంది 70 లక్షల రూపాయలు కేటాయించకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు ఆగిపోవడం, వర్షం వచ్చినా ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ బస్తీవాసులే కాకుండా ఇక్కడ పోయి వచ్చేటోళ్ళకి కూడా అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉండే. ఈరోజు ఈ పనులతోటి మన సమస్యలు పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా నీళ్ళతోటి అక్కడ నిలబడిపోయినప్పుడు అనారోగ్యం కావచ్చు, దుర్వాసన కావచ్చు, అనేక ఇబ్బందుల పరిస్థితిని ఈరోజు ఈ పని పూర్తయినాక తొలగిపోతుంది. ఈ యొక్క పని కావడానికి అనేక సార్లు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి ఫాలోఅప్ చేసి వారు కూడా సానుకూలంగా ఆఫీసర్లు సీజీఎం గారు కావచ్చు, వినోద్ గారు ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీని ద్వారా ఇక్కడ నీళ్లు అక్కడ టీచర్స్ కాలనీ నుంచి కావచ్చు, అడ్డగుట్ట నుంచి కూడా నీళ్ళు వచ్చేది కూడా మామూలుగా కావచ్చు. వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఇదే కాకుండా ఇదొక పాయింట్ వరకు సెకండ్ కూడా ఇంకో 44 లక్షల రూపాయలతో ఇంకొక వరకు కూడా లైన్ ఉంది. అది కూడా ఈ పని అయినాక అది చేస్తాం. నేను అధికారులకు చెప్పడం ఏంటంటే ఈ పని నాణ్యతతో చెక్ చేసుకోవాలి, పారదర్శకంగా ఉండేటట్టు చూసుకొని మంచిగా తొందరగా పని అయ్యేటట్టు చూసుకొని ఈ పని ద్వారా వచ్చిపోయే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా చూసుకోవాలని, ఇలాంటి పనులు కూడా ముందు కూడా విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలుపుతున్నాం. ముఖ్యంగా మనమందరం గమనిస్తే ఈరోజు ఇక్కడ ఈ వర్క్ ఏదైతే సెవరేజ్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అది హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి నిధులు 70 లక్షల రూపాయలు కేటాయించి స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనది కూడా కంటోన్మెంట్ బోర్డు కూడా ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది అని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మండలం గజల రామారం గ్రామంలోని సర్వే నెంబర్ 307లో దాదాపు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని కోరారు. గజల రామారంలోని సర్వే నెంబర్ 307తో పాటు కుకట్పల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని CS14, CS7 కేసుల్లో చిక్కుకున్న 100 ఎకరాల భూములపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ప్రభుత్వ పరంగా సమగ్ర విధానాలతో ముందుకు వెళ్లాలని కోరారు. ఆ భూముల్లో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విమానయాన సంస్థ ఇండిగో లాంటి సంక్షోభ పరిస్థితులు రైల్వే శాఖలో కూడా రావచ్చని అనుమానాలు రేకెత్తుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిలకలగూడలోని సంఘ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి రాఘవయ్య మాట్లాడారు. రైల్వేలలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రైల్వేని పెడితే ప్రైవేట్ వ్యక్తులు పనిచేయకుండా వెళ్లిపోతే రైల్వే కార్మికులపై ఆ భారం తీవ్రంగా పడుతుందన్నారు. దేశంలో రైల్వే వ్యవస్థ చాలా కీలకమైంది కాబట్టి
ఆ వ్యవస్థకు నష్టం కలిగించే చర్య చేపట్టకూడదన్నారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థ వల్ల కాంట్రాక్టర్లకు ఆదాయం పెరిగింది తప్ప రైల్వేలో ఎటువంటి క్వాలిటీ పెరగలేదన్నారు. తర్వాత కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ అనడం తప్పు, కనుక వీటిని ఆపాలని చెప్పాం. ఇండిగో లాంటి పరిస్థితి రైల్వేలో రావచ్చు. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు అకౌంటబిలిటీ లేదు. ప్రైవేటు వ్యక్తి పని చేయలేకుండా పారిపోతే ఆ పని డిపార్ట్మెంటల్ రైల్వే కార్మికులు చేయాలా, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలా, సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలా. అంటే కార్మికులపైన భారం పెరుగుద్ది ఒకటి. రెండవది, ఈ వ్యవస్థ అత్యంత కీలక వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థను నష్టం కలిగించేటువంటి యొక్క చర్యలు చేపట్టకూడదని మా యొక్క వార్నింగ్. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు నిజాన్ని గుర్తించండి. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ చేశారు. అవుట్సోర్సింగ్ వల్ల ఆదాయం ఎవరికి వచ్చింది? కాంట్రాక్టర్లకు ఆదాయం దొరికింది. క్వాలిటీ పెరగలేదు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మా వర్కరు అవుట్సోర్సింగ్లో చేయలేని పని మా వర్కర్ చేస్తున్నాడు. కనుక పొదుపు అనేటువంటి ఒక పదంతో మీరు ఇలాంటి యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరకు దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది. తర్వాత రైల్వేలు కనుక కుప్పకూలితే ఆ రోజున దేశ పరిస్థితి చాలా బాధాకరమైన పరిణామాలు వస్తాయి.